హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే బ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్లీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకు ఒక అప్డేట్ ఇచ్చారనమాట. అప్డేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 12,000 వేకెన్సీస్ మన దగ్గర ఉన్నాయి, పోస్ట్ అయ్యబోతున్నాం సూన్ అని చెప్పేసి ఇచ్చారనమాట అప్డేట్. సో దాని గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. అసలుకి 2,000 జాబ్స్ ఉన్నాయా, ఎప్పుడో పడవచ్చు, దాని ప్రాసెస్ ఏంది, ఇదంతా ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ 12,000 జాబ్స్ అని చెప్పి కౌంట్ ఎట్లా వచ్చింది మనకి. సో ఇక్కడ ఇన్ జనరల్ ప్రాసెస్ ఏమవుతుందంటే, ఇంతకుముందు టీఎస్ఎల్పిఆర్బి, ఇప్పుడు టీజీపీఆర్బి అయిపోయింది. అది ఈ బోర్డు ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ ఆఫీస్ ఉంటాయా మన తెలంగాణలోని డిస్టిక్, ఆ హెడ్ ఆఫీసెస్కి ఒక ఫామ్ పంపిస్తుంది అనమాట. ఒక లెటర్ కానీ ఒక ఫామ్ కానీ. అంటే ఆ లెటర్ ఏం రిక్వైర్మెంట్ అడుగుతుందంటే, మీ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని కావాలి, ఎంతమంది రిటైర్ అయ్యారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి తీసుకుందాం. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్కి ఒక నోటీస్ వెళ్తుంది అనమాట. ఆ నోటీస్లో ఏమేమి ఉంటుంది, ఎంతమంది లాస్ట్ రిక్రూట్మెంట్లో మిగిలిపోయిన జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా రిటైర్ ఎంతమంది అయ్యారు, ఇంకెంతమంది అడిషనల్గా మీకు వేకెన్సీస్ కావాలి, విమెన్ ఎన్ని కావాలి, మెన్ ఎన్ని కావాలి, ఫైర్లు ఎన్ని కావాలి, ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు గ్యాదర్ చేసి పంపించినప్పుడు మన టీజీపీఆర్బి ఏం చేస్తుందంటే, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఫినాన్షియల్ అప్రూవల్కి పంపిస్తుంది, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్కి అప్రూవల్కి పంపిస్తుంది. ఫస్ట్ మోస్ట్ మనకు ఒక్కసారి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందా, ఆన్ స్పాట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ కౌంట్ వస్తుంది అనమాట. బట్ బిఫోర్ దాట్ మనకి 12,000 నోటిఫికేషన్ ఎట్లా ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఆల్మోస్ట్ 17,000 వరకు పడ్డాయి కదా. మళ్ళీ ఇమీడియట్లీ 12,000 ఎట్లా ఉండొచ్చు అంటే, గుడ్ క్వశ్చన్. ఇక్కడ దీని వెనకాలకి వెళ్తే మనం ఏంది, 2021లో మనకి అప్పట్లో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 58 ఉండే అనమాట. దాన్ని ఏం చేసారు, అడిషన్గా 3 years యాడ్ చేసినాం మనం. దానికి ఏప్రిల్లో అయిందనమాట, 2021 ఏప్రిల్లో అయింది. సో అప్పటి నుంచి 3 years యాడ్ అనేది కాబట్టి 2024 ఏప్రిల్ వరకు ఉంటుందన్నమాట. సో మనకి లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ అయిపోయిందనమాట. సో అవంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళందరూ రిటైర్ అయిపోయినాయి అని, ఎన్ని పోస్టులు మిగిలిన అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గ్యాదర్ అయిపోయినాయి అనమాట మన దగ్గర. సో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే 3 years నుంచి అవన్నీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మొత్తం అందరు ఇప్పుడు రిటైర్ అయిపోతారు. ఇన్ కేస్ ఏమంటారు 58+3 అయిపోయింది అనుకో, 61 ఏజ్ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అవుతారు అనమాట. ఆ జాబ్స్ మనకి మిగులుతుంది. లాస్ట్ టైం రిక్రూట్మెంట్ అంటారు చూడు, లాస్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్ అని చెప్పేసి, అంటే లాస్ట్ నోటిఫికేషన్లో లెఫ్ట్ ఓవర్ జాబ్స్ మిగిలిపోయినాయి, ఫుల్ఫిల్ కానీ ఆ జాబ్స్ ఉంటే మన దగ్గర. ఇంకా ఓపెన్ వేకెన్సీస్ ఇంకెన్ని కావాలి, ఒక డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్, ఇవన్నీ కలిపి నోటిఫికేషన్ మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఒక్కసారి మనకి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అప్రూవల్ వచ్చిందా, నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది ఆన్ స్పాట్ అనమాట. సో ఎప్పటి వరకు పడవచ్చు నోటిఫికేషన్ అంటే ఎగ్జాక్ట్ చెప్పలేం ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నారు, నేను చెప్తున్నా త్వరలో అని చెప్పేసి మేము టెన్షన్ పెడుతున్నాం. మా అందరి ఇంటెన్షన్ ఏంటంటే అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే అనమాట. సో ఇక్కడ నా అంచనా ప్రకారం ఎంత లేట్ అయినా జూన్ వరకు వెళ్ళొచ్చు మేబీ, ఎందుకంటే మనకి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మేబీ అందరికి ఒక సర్ప్రైజ్ లాగా కూడా ఇవ్వచ్చు, ఒక మెమరీ లాగా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మేబీ అప్పుడు రిలీజ్ అవ్వచ్చు. ఎంత లేట్ అయినా కానీ ఈ 1 or 2 months 3 months లోపల మాత్రం పక్క రిలీజ్ అయిపోతుంది నోటిఫికేషన్. అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఏజ్ రిలాక్సేషన్ ఏంది, ఎంత ఏజ్ వరకు మనం అప్లై చేయగలుగుతాం, పీసీకి ఎస్ఐకి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 29, 30, 31, 32, 33, 34 ఏజ్ మధ్యలో ఉన్నారనమాట. లాస్ట్ నోటిఫికేషన్ క్లియర్ చేయని వాళ్ళందరూ టెన్షన్ పడకండి అన్నారు. నేను పక్కా నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ రిలాక్సేషన్ ఏ క్యాస్ట్కి, ఏ కేటగిరీకి, ఓపెన్కి, అన్నిటికీ ఎంత ఉంటుందో. జస్ట్ స్టే ట్యూన్ అనమాట. Thank you for watching. Bye-bye.